నమస్తే. గుడ్ ఈవినింగ్ టు డియర్ ఆస్పిరెంట్స్. ఎలా ఉన్నారు అందరూ? 2 రోజులు 3 రోజులైంది. సండే, మండే, ట్యూస్డే 3 డేస్ తర్వాత మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తామండి. మరి ఈ వీడియోలో మనము నీతి ఆయోగ్ దార్శనికత మీ అందరికీ బాగా తెలుసు. భారతదేశంలో 1/4/1951 నుంచి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి ప్రారంభమైంది. ఆ ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే 1/4/1951 నుంచి 31/3/2017 వరకు పంచవర్ష ప్రణాళిక వ్యూహమును పాటించినారు. దెన్ 2017-18 నుంచి నీతి ఆయోగ్ దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహమును ప్రకటించింది. మన నీతి ఆయోగ్ రాకపూర్వము అంటే ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని పంచవర్ష ప్రణాళిక వ్యూహముతో పాటించినారు. నీతి ఆయోగ్ ఏర్పడిన తరువాత నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళిక వ్యూహానికి స్వస్తి చెప్పి దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహానికి అనుమతించింది. మరి ఈ నేపథ్యంలో 2017-18 నుంచి 2031-32 మధ్య కాలానికి అంటే ఈ 15 సంవత్సరాల్లో ఏం సాధించాలా అనే లక్ష్యాలు పెట్టుకున్నారండి. ఆ లక్ష్యాలు ఏమిటి అనే దాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం. దాన్నే నీతి ఆయోగ్ 15 సంవత్సరాల దార్శనికత అంటాము. వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ నీతి ఆయోగ్ 15 years vision. This has been implemented for a period of 2017-2032. ఓకే, మరి ఇక్కడ మనం ఒక పాయింట్ని చూడాలమ్మా. మీ అందరికీ తెలుసు భారత ఆర్థిక వ్యవస్థ ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ. అయితే రాజ్యాంగంలో ఫెడరల్ అనే భావన ఎక్కడా లేదమ్మా. ఫెడరల్ అంటే ఏమిటి? సమాఖ్య. సమాఖ్య అంటే ఏమిటి? ఫెడరల్. ఏమిటి సమాఖ్య అంటే? అధికారాల్లో కానీ విధులలో కానీ 2 ప్రభుత్వాల మధ్య గల ఒడంబడికనే ఫెడరల్ అని అంటారు. మరి భారత ఆర్థిక వ్యవస్థ ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ. మరి ఇక్కడ ప్రణాళికల పాయింట్ ఆఫ్ వ్యూ, అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అభివృద్ధి కార్యక్రమాలకు, ఇతర అవసరాలకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాలండి. భారత ఆర్థిక వ్యవస్థ ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ. ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. అమలు పరిచేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. మరి ప్రణాళికలను అమలు పరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రణాళికలను అమలు పరచడానికి అవసరమైనటువంటి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నది. 65 సంవత్సరాల కాలంలో నిధుల కొరత వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ ఆశించినటువంటి అభివృద్ధి జరగలేదండి. ఓకే, భారతదేశం లాంటి ఫెడరల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రాలు అభివృద్ధి చెందకపోవటం వల్ల దేశము కూడా అభివృద్ధి చెందలేదు. కనుక అభివృద్ధిని సాధించాలంటే రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దెన్ ఆర్థిక సంస్కరణలో భాగంగా భారత ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి 1/1/2015 ప్రణాళికా సంఘ స్థానంలో నీతి ఆయోగ్ని స్థాపించింది. మరి ఇక్కడ మీకు నేను ఒక పాయింట్ సుదీర్ఘంగా వివరించినాను, మీకు అర్థమైంది అనుకుంటా. నీతి ఆయోగ్ని ఎందుకోసం తీసుకొని వచ్చారు అనే దానికి సంబంధించి ఇక్కడ వివరించినాను. ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ. దెన్ జాతీయ ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వము రచించిస్తుంది. ఆ ప్రణాళికలను అమలుపరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. దెన్ ప్రణాళికలను అమలు పరచడానికి
అవసరమైనటువంటి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల. అయితే కేంద్ర ప్రభుత్వము ప్రణాళికలను అమలుపరచడానికి, అభివృద్ధి కార్యక్రమాలకు, ఇతర అవసరాలకు అవసరమైనటువంటి నిధులను రాష్ట్రాలకు అందించలేకపోయింది. అందువల్ల 65 సంవత్సరాల ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థవంతంగా పనిచేయకపోవటం వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఎప్పుడైతే రాష్ట్రం అభివృద్ధి చెందలేదో దేశము కూడా అభివృద్ధి చెందలేదు. దీనిని గమనించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రాలు బలంగా ఉంటే దేశము బలంగా ఉంటుందని భావించి ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ ప్రణాళికా విధానంలో సంస్కరణలను ప్రారంభించాలని భావించి 1/1/2015 ప్రణాళికా సంఘ స్థానంలో నీతి ఆయోగ్ని స్థాపించింది. నీతి ఆయోగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనిస్తే నిధుల కొరత లేకపోవటం వల్ల ఆ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అభివృద్ధి చెందటం వల్ల ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి చెందితే దేశము మరింత అభివృద్ధి చెందుతుంది అని భావించి ప్రభుత్వం నీతి ఆయోగ్ని స్థాపించింది. మరి నీతి ఆయోగ్ని స్థాపించడానికి దారి తీసిన పరిస్థితులు ఇవి. మరి చాలా మంది అంటూ ఉంటారు, అరే ప్రణాళికా సంఘాన్ని స్థానంలో ఎందుకు నీతి ఆయోగ్ని తీసుకొని వచ్చినారు? ఉదాహరణకి భారతదేశంలో లెఫ్టిస్టులు సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ పార్టీలను అడగండి. వాళ్ళని అడిగితే ఏమంటారు? ప్రణాళికా సంఘమే కావాలా, ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి కావాలా, పంచవర్ష ప్రణాళిక విధానం కావాలా? అయితే అవన్నీ మనం వద్దని చెప్పలేము. 65 సంవత్సరాల పంచవర్ష ప్రణాళిక విధానంలో భాగంగా రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఎందుకు? ప్రణాళికలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం రచిస్తుంది. వాటిని అమలుపరిచే బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలకి. రాష్ట్ర ప్రభుత్వాలకి నిధుల కొరత ఏర్పడటం వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛను కల్పించడానికి ప్రణాళికా సంఘ స్థానంలో జనవరి 1, 2015 నీతి ఆయోగ్ని స్థాపించినారు. ఓకే, నీతి ఆయోగ్ 1/1/2015 స్థాపించినారు. నీతి ఆయోగ్ని స్థాపించిన తరువాత నీతి ఆయోగ్ తన మొదటి సమావేశాన్ని 8/2/2015 నిర్వహించినది. మొదటి సమావేశంలో రాబోయే 15 సంవత్సరాల కాలానికి ఒక విజన్, ఒక దార్శనికతను రూపొందించాలని నిర్ణయించినది. ఈ దార్శనికతలో కొన్ని పాయింట్స్ పెట్టుకున్నారండి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే 2031-32 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క విలువను 3 రెట్లు అభివృద్ధి చెందే విధంగా ఒక వ్యూహాన్ని రూపొందించాలి. రైట్. అదేవిధంగా రాబోయే 15 సంవత్సరాల కాలంలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించి 15 సంవత్సరాల దార్శనికతను రూపొందించినారు. ఈ 15 సంవత్సరాల దార్శనికతను 3 భాగాలుగా విభజించినారు. 1 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, 2 7 సంవత్సరాల అజెండా, 3 15 సంవత్సరాల దార్శనికత. నీతి ఆయోగ్ విజన్ 15 years విజన్ 15 years విజన్. నీతి ఆయోగ్ స్థాపన 1/1/2015 మొదటి సమావేశం సమావేశం 8/2/2015. లక్ష్యం సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించటం. సహకార
తత్వమును ప్రోత్సహించటం. రాష్ట్రాలకు యూటీలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వటం. మరింత ఆర్థిక స్వేచ్ఛను కల్పించటం. దెన్ 2031-32 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ విలువను 3 రెట్లు పెంచటం. విశ్వసనీయ ప్రణాళికా రచన. ప్రాంతీయ ప్రణాళికా రచన. ప్రాంతీయ ప్రణాళికా రచన. దెన్ ప్రాంతీయ ప్రణాళిక రచన తీసుకోవాలి. దీర్ఘదర్శి ప్రణాళికా వ్యూహం. దీర్ఘదర్శి ప్రణాళికా వ్యూహం. జాతీయ లక్ష్యాల సాధనలో రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వడం. దెన్ 15 సంవత్సరాల కాలానికి లక్ష్యాల నిర్ణయం. ఇదండి ఈ చార్ట్. ఈ ఫ్లో చార్ట్ మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి, నోట్ చేసుకున్నారనుకోండి, నోట్ మేకింగ్ చేసుకున్నారనుకోండి, యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ది పాయింట్. నీతి ఆయోగ్ 15 years విజన్. ఇది 2017-18 టు 2031-32 మధ్య కాలానికి. మరి నీతి ఆయోగ్ని ఎప్పుడు స్థాపించినారు? 1/1/2015. మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 8/2/2015. దెన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? దేశంలో సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించటం, రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛను అందించటం, 2031-32 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 3 రెట్లు పెంచటం, విశ్వసనీయ ప్రణాళికలు అంటే క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రణాళిక రచన అమలు క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండటం, ప్రాంతీయ ప్రణాళికలను రచించటం, దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహాన్ని పాటించటం, జాతీయ లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాధాన్యత కల్పించటం, 15 సంవత్సరాల కాలంలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించటం మొదలైనటువంటి అంశాలన్నిటినీ కూడా 8/2/2015 చర్చించినారు. ఓకే, ఈ 15 years విజన్ని 3 విధాలుగా వర్గీకరించినారు. 1 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక 2017-2020 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, 7 సంవత్సరాల అజెండా 2017-2024, 15 సంవత్సరాల దార్శనికత 2017-2032. అంటే ఈ నీతి ఆయోగ్ తన యొక్క 15 సంవత్సరాల దార్శనికతలో రాబోయే 15 సంవత్సరాల కాలములో సాధించవలసినటువంటి లక్ష్యాలను నిర్ణయించినది. రైట్, ఇది ఒక ఫ్లో చార్ట్. నెక్స్ట్ ముఖ్యాంశములు ఏంటి? విజన్లో ముఖ్యాంశములు 7 అంశాలు ఉన్నాయి చూడండి.
భారత ఆర్థిక వ్యవస్థ విలువను 2031-32 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క విలువను అంటే జీడిపి విలువను 3 రెట్లు పెంచాల. 2017-18 నాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జీడిపి విలువ ఎంత ఉన్నదో దాన్ని 3 రెట్లు పెంచాలా. రైట్. జీడిపి విలువను 132 లక్షల కోట్ల నుంచి 2031-32 నాటికి 469 లక్షల కోట్లకు పెంచాలా. జీడిపి వాల్యూ టు బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 132 lakh crores to 469 lakh crores by 2031-32. That means the GDP value to be tripled. Then తలసరి ఆదాయాన్ని 3 రెట్లు పెంచాలా. Then per capita income to be increased 3 times. That is 3,14,667 రూపాయలకు పెంచాలా. రైట్. రెండవది చూడండి, రెండవ అంశం ఇక్కడ నీతి ఆయోగ్ రాష్ట్రాలతో కలిసి ఆర్థిక సాంఘిక అవస్థాపన సౌకర్యాలను సేవలను బలోపేతం చేయాలి. అంటే ఆర్థిక అవస్థాపన సౌకర్యాలైన రవాణా, సమాచారము, ఇంధనపు వనరులు, బీమా, బ్యాంకింగ్, మార్కెటింగ్ మౌలిక వసతులు, భవనాల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం, వంతెనల నిర్మాణం మరియు సామాజిక మౌలిక వసతులైనటువంటి పౌష్టికాహారం, విద్య, వైద్యము, ఆరోగ్యము, గృహవసతి, పారిశుద్ధ్యము, రక్షిత మంచినీరు, కుటుంబ సంక్షేమం మొదలైన ఆర్థిక మౌలిక వసతులను, సామాజిక వసతులను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి సమర్థవంతంగా నిర్మించి మెరుగైన సేవలను ప్రజలకు అందించాల. అదేవిధంగా 2031-32 నాటికి పట్టణాలలో అదనంగా 22 కోట్ల జనాభా పెరుగుతుంది. పట్టణాలలో పెరిగిన జనాభాకు అవసరమైన ప్రాథమిక వసతులను కల్పించాల. ప్రాథమిక వసతులు అంటే మనం నివసించడానికి అవసరమైన సదుపాయాలు. మనము నివసించడానికి గృహ వసతి కావాలి. గృహ వసతికి రోడ్డు సదుపాయం, వీధి లైట్లు, రక్షిత మంచినీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, మురికి కాల్వలను, వీటిని ప్రాథమిక వసతులు అంటారు. ఈ ప్రాథమిక వసతులను కల్పించాలి. వస్తు సేవలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు తయారీ స్థానంలో, దిగుమతి స్థానంలో, తయారీ స్థానంలో, అంతర్రాష్ట్ర రవాణా స్థానంలో, మార్కెట్ ప్రవేశ స్థానంలో మరియు విక్రయ సందర్భంలో విధిస్తున్నటువంటి పరోక్ష పన్నులన్నిటినీ విలీనము చేసి జిఎస్టిగా విధించాల. అంటే వస్తు సేవలను దిగుమతి స్థానంలో కానీ, తయారీ స్థానంలో కానీ, అంతర్రాష్ట్ర రవాణా స్థానంలో కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులను, మార్కెట్ ప్రవేశ స్థానంలోకి స్థానిక సంస్థలు విధిస్తున్నటువంటి పన్నులను, వస్తు సేవలను విక్రయించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులను విలీనము చేసి ఒకే రేటుతో జిఎస్టిగా విధించాల. మరి దేశంలో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థలన్నిటికీ ఒక పోర్టల్ని ఏర్పాటు చేసి వాటికి యూనిక్ ఐడి నంబర్ను కేటాయించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ని మంజూరు చేయాలి. అంటే ఒక స్వచ్ఛంద సంస్థ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, దేశవ్యాప్తంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తున్నది. అయితే ఏ సంవత్సరం ఎంత గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తున్నదో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకుండా ఉన్నాయి. అందువల్ల ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేసి మనకు పాన్ నంబర్ ఇచ్చిన విధంగా ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి ఒక యూనిక్ ఐడి నంబర్ని కేటాయించి ఆ నంబర్ ద్వారానే ప్రతి సంవత్సరము గ్రాంట్ ఇన్ ఎయిడ్ని మంజూరు చేస్తారు. ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ని ఆ విధంగా మంజూరు చేయటం వల్ల ఆ నిధుల మంజూరులోను వినియోగంలోను పారదర్శకను సాధించవచ్చును. ఆర్థిక సంవత్సరమును జనవరి 1 నుంచి
జనవరి 1 డిసెంబర్ 31 మధ్య కాలానికి అమలు పరచాల. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక కేంద్రీకృత సంస్థను ఏర్పాటు చేయాల. నీతి ఆయోగ్ 15 సంవత్సరాల దార్శనికతలో 7 అంశాలను చర్చించింది. వాటిలో ఒకటి, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క విలువ జీడిపి విలువను 3 రెట్లు పెంచాల. అంటే జీడిపి విలువను 132 లక్షల కోట్ల నుంచి 469 లక్షల కోట్లకు పెంచాల. తలసరి ఆదాయమును 3,14,667 రూపాయలకు పెంచాల. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి ఆర్థిక మౌలిక వసతులు, సామాజిక మౌలిక వసతులను నిర్మించాల. పట్టణాల జనాభా అధికమవుతుంది కాబట్టి పట్టణాలకు అవసరమైనటువంటి ప్రాథమిక వసతులను కల్పించాల. వస్తు సేవలపై విధిస్తున్నటువంటి పరోక్ష పన్నులన్నిటినీ విలీనము చేసి ఒకే రేటుతో జిఎస్టీగా ఏర్పాటు చేయాల. దెన్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి ప్రత్యేకంగా ఒక పోర్టల్ని ఏర్పాటు చేసి ఆ రిజిస్ట్రేషన్ కిందకి తీసుకొని వచ్చి ప్రతి ఎన్జిఓకి ఒక యూనిక్ ఐడి నంబర్ని కేటాయించి నిధులను గ్రాంట్ నేడి మంజూరు చేయాల. అటు తరువాత ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 మధ్య కాలంలో ఉంది. ప్రపంచంలో 76% దేశాలు ఆర్థిక సంవత్సరాన్ని అకాడమిక్ క్యాలెండర్ ఇయర్ని ఆర్థిక సంవత్సరముగా మార్చుకున్నాయి. అందువల్ల భారతదేశము కూడా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ టు మార్చి నుంచి జనవరి 1 నుంచి డిసెంబర్ 31కి మార్చాల. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రత్యేకంగా ఒక కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల. సో ఈ విధంగా 7 అంశాలతో విజన్ని రూపొందించినారు. ఈ 7 అంశాలతో రూపొందించినటువంటి విజన్ని 3 విధాలుగా వర్గీకరించినారు. ఒకటి, 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, 7 సంవత్సరాల అజెండా, 15 సంవత్సరాల దార్శనికత. మొదట 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను చర్చిద్దాం. అంటే 2017-2020 మధ్య కాలానికి 3 సంవత్సరాలు 2017-2020 మధ్య కాలంలో సాధించవలసినటువంటి లక్ష్యాలను ప్రభుత్వం లేక నీతి ఆయోగ్ నిర్ణయించినది. దీన్నే 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, 3 years యాక్షన్ ప్లాన్ అని అంటారు. వాట్ ఈస్ ఎ 3 years యాక్షన్ ప్లాన్? ద నీతి ఆయోగ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ targets for a period of 2017-20. This can be called as 3 years action plan. 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయిన తరువాత జాతీయ లక్ష్యాల సాధన కోసం నీతి ఆయోగ్ 15 సంవత్సరాల దార్శనికతను రూపొందించింది. ఆ 15 సంవత్సరాల దార్శనికతలో మొదటగా 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను అమలుపరిచింది. మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడమ్మా. 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అంటే నీతి ఆయోగ్ 2017-2020 మధ్య కాలంలో సాధించవలసినటువంటి లక్ష్యాలతో ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించింది. దాన్నే 3 years యాక్షన్ ప్లాన్ అని అంటారు. నీతి ఆయోగ్ డ్రాఫ్టెడ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years with certain objectives. This can be called as 3 years action plan. 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా. భారతదేశంలో 1/4/1951 నుంచి పంచవర్ష ప్రణాళిక విధానం అనేది అమలులో ఉంది. ఈ పంచవర్ష ప్రణాళిక విధానము 31/3/2017 నాటికి పూర్తి అయినది. 12వ పంచవర్ష ప్రణాళిక కాల వ్యవధి పూర్తి అయిన తరువాత నీతి ఆయోగ్ రాబోయే 3 సంవత్సరాల కాలానికి కొన్ని లక్ష్యాలను నిర్ణయించి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను 7 భాగాలుగా విభజించింది. 7 భాగాలను 24 అధ్యాయాలుగా విభజించిందండి. ఓకే, ఈ 3 సంవత్సరాల్లో ఏమిటి? రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాల. 3 సంవత్సరాల యాక్షన్ ప్లాన్లో ప్రధానమైనటువంటి అంశాలు 7 ఉన్నాయండి. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాల,
ప్రాంతీయ అభివృద్ధి. ఇక్కడ మొదటిది ఏమిటి? రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలి. భారతదేశంలో 1/4/1951 నుంచి పంచవర్ష ప్రణాళిక వ్యూహము అమలు పరుస్తున్నప్పటికీ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ, నీటిపారుదల సౌకర్యాలు కల్పించినప్పటికీ, సంస్థాగత పరపతి సౌకర్యాలను అమలు పరిచినప్పటికీ, భూ సంస్కరణలు అమలు పరిచినప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తి దిగుబడిని పెంచినప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనుక ప్రభుత్వము రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలి అని ఒక లక్ష్యముగా పెట్టుకుంది. రెండవది ప్రాంతీయాభివృద్ధి. సువిశాలమైనటువంటి భారతదేశాన్ని అనేక భూభాగాలుగా విభజించవచ్చు. మైదాన ప్రాంతాలని, కొండ ప్రాంతాలని, అటవీ ప్రాంతాలని, ఎడారి ప్రాంతాలని, క్షామపీడిత ప్రాంతాలు. మరి దేశంలో ఒక మైదాన ప్రాంతాలు తప్ప క్షామపీడిత ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు మొదలైనటువంటివి ఇప్పటికీ వెనుకబడి ఉన్నవి. మీరు ఒక పాయింట్ చూడండి. భారతదేశంలో గోవా యొక్క తలసరి ఆదాయం సుమారు 4 లక్షల రూపాయలు ఉందండి. బీహార్ తలసరి ఆదాయం 40,256 రూపాయలు ఉందండి. అంటే దేశంలో అభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఉన్నాయండి. అందువల్ల సంతులిత ప్రాంతీయాభివృద్ధి సాధనకు ప్రాధాన్యత ఇచ్చినది. ఒకటి, రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలా. రెండవది ప్రాంతీయ అభివృద్ధి. దేశంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల. మధ్యస్థ రెవెన్యూ ముసాయిదా అంటే ప్రభుత్వము అవసరమైన నిధుల కోసం రుణాలపై ఆధారపడకుండా అవసరమైనటువంటి ఆదాయాన్నంతా పన్నుల ద్వారా, ఇతర ఆదాయ మార్గాల ద్వారా సంపాదించుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి. అంటే భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అభివృద్ధి రెవెన్యూ ఖాతా లావాదేవీలకు, మూలధన ఖాతా లావాదేవీలకు అవసరమైన నిధుల కోసము రుణాలపై ఆధారపడకుండా కావలసిన ఆదాయాన్ని ఆర్జించే విధంగా అభివృద్ధి చేయుట ప్రభుత్వ పరిపాలన. ప్రభుత్వ పరిపాలన అంటే దెన్ కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన. ఈ గవర్నెన్స్ తీసుకొని రావాలా. సాంఘిక సేవలు, అందరికీ పౌష్టికాహారము, విద్య, వైద్యము, ఆరోగ్య సేవలు, రక్షిత మంచినీరు, కుటుంబ సంక్షేమము, దెన్ గ్రామీణ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, మురికి కాల్వలు, పక్కా గృహ వసతి మొదలైనటువంటిని, సాంఘిక భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, జీవిత బీమా మొదలైనటువంటి సౌకర్యాలన్నీ అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాల. సుస్థిర అభివృద్ధిని సాధించాల. అంటే ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన 17 లక్ష్యాలను సాధించాల. వృద్ధి సాధనాలు, గ్రోత్ పోల్స్, ఈ విధంగా 7 అంశాలు, 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలో 7 భాగాలు కలవు. 7 భాగాలను 24 అధ్యాయాలుగా విభజించినారు. అవి: 1, రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలా, అన్ని ప్రాంతాలలో అభివృద్ధిని సాధించాలా. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలా, ఈ గవర్నెన్స్ని ప్రవేశపెట్టాలా, సామాజిక సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలా, వృద్ధి సాధనాలు. ఓకే, పై లక్ష్యాల సాధన కోసం 2017లో నీతి ఆయోగ్ నవభారత్ నిర్మాణమునకు నూతన భారత్ కోసము నీతి ఆయోగ్ 75 వ్యూహమును రచించింది. ఈ లక్ష్యాలను సాధించడానికి భారత ప్రభుత్వము నవభారత నిర్మాణానికి నూతన భారత్ కోసం నీతి ఆయోగ్ 75 వ్యూహమును రచించినది. నీతి ఆయోగ్ 75 వ్యూహమును రచించినది. నూతన భారత్ కోసం నీతి ఆయోగ్ 75 వ్యూహము.